అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై కొండా కుమార్తె సుస్మిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేనలోకి కొండా సుస్మిత వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో ఒక కీలక జనసేన నేత ఇంట్లో సుస్మిత మంతనాలు జరుపుతున్నారు. పరకాల టికెట్పై జనసేన నేతలతో చర్చ జరుపుతున్నారు. అండ్ అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా పగ్గాలపై కూడా కొండా సుస్మిత చర్చించారు. సో కాపు సామాజిక వర్గం కావడంతో జనసేన వైపు సుస్మిత చూస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. అండ్ సుస్మిత చేరికకు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ ఇటీవల సీఎం రేవంత్ పై కొండా సుస్మిత హాట్ కామెంట్ చేశారు. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశారు నిజంగా కొండా సుస్మిత. కాంగ్రెస్లో మారుతున్న పరిణామాలతో కొండా సుస్మిత ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. జనసేనలో చేరికపై మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ కొండా సుస్మిత భవిష్యత్ కార్యాచరణపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సో ఇలాంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సో ఉద్యమాల పోరుగడ్డ అంటూ ఉంటాం. సో అలాంటి పరకాల కాన్స్టెన్సీలో ఒక సీటు వివాదం నిజంగా అంటే ఇక్కడ రాష్ట్రాన్ని షేక్ చేయడమే కాదు, అధికార పార్టీలో ప్రకంపనలు క్రియేట్ చేసింది. అండ్ అంతేకాకుండా ఢిల్లీకి కూడా ఈ యొక్క పరకాల సెగ చేరింది. ఎప్పటి నుంచో అయితే లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయో 2023 తర్వాత సుస్మిత అమెరికా నుంచి వచ్చి ఆవిడ కొంచెం యాక్టివ్గా ఉండటం మనం గమనించాం. ఈవెన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతలు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా మంచి చెడులు ఆవిడ అటెండ్ అవ్వడం కానీ ఇలాంటివి మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి చాలామందికి సుస్మిత టికెట్ ఆశిస్తున్నారన్న విషయం నిజంగా ఎవరికి తెలియదు. సో ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్లోని పెద్దలు ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే కొంతమంది నేతలు కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరూ కూడా కొండా ఫ్యామిలీకి కొండా సుస్మిత రాజకీయ భవిష్యత్తుపై ఏదైనా మాట్లాడదాము ఏదైనా ఒక చర్చ చేద్దాము అంటే సో మాకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. మరి ఇలాంటప్పుడు మేము కాంగ్రెస్లో ఇంకా కొనసాగాలి అనే విషయం ఇప్పుడు సుస్మిత దాన్ని చాలా రేస్ చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరిది కాదు, రేవంత్ రెడ్డిది అసలే కాదు. రేవంత్ రెడ్డి ఎవరు నిర్ణయించడానికి పార్టీ టికెట్ నాకు ఇవ్వాలా వద్దా అనే విషయంపై ఆవిడ పట్టిన పట్టు నిజంగా ఉడుం పట్టు లాంటిది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు కొండా సురేఖకి ఇటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాస్ నోటీసులు జారీ అయ్యాయి. దానికి సంబంధించి ఆవిడ ఒక వివరణ ఇచ్చారు. నా కూతురికి నాకు సంబంధం లేదు, ఆవిడ చేసిన వ్యాఖ్యలతో నన్ను ఎలా ఇబ్బంది పెడతారంటూ కొండా సురేఖ కూడా ఒక వివరణ ఇచ్చారు. సో దానికి సంతృప్తి కాని కాంగ్రెస్ అధిష్టానం మీ కూతుర్ని మీరే జాగ్రత్త పెట్టుకోవాలి, ఆవిడ చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి ఇబ్బంది, పార్టీ పరువు పోయే పరిస్థితి ఆపడింది కాబట్టి మీరే మాట్లాడాలి, మీరే అదుపు చేయాలి అని చెప్పారు. అండ్ దాని తర్వాత కొండా సుస్మిత మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక చిన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దాంట్లో కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు వెనకాల కూర్చొని. సో అప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు కూడా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అండ్ పర్టికులర్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కొండా ఫ్యామిలీపై అనేంతగా వెళ్ళిపోయింది. పర్టికులర్గా అంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా సుస్మిత వ్యాఖ్యల్ని అందరూ చూశారు, అన్ని రాజకీయ పార్టీలు. సో ఈవిడ వ్యాఖ్యలపై కాంగ్రెస్లోని పెద్దలంతా చాలా పెద్దగా రియాక్ట్ అయ్యారు. అండ్ పార్టీ చీఫ్లు కావచ్చు, ఇంకా ఆఫ్ ద రికార్డులో కొన్ని థింగ్స్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని ఆపాలని చెప్పి మహిళా నేతలు కావచ్చు, గాంధీ భవన్ వేదికగా వీళ్ళందరూ ముక్త కంఠంతో సుస్మితని ఆపాలి అని చెప్పి మాట్లాడారు. సో దీనికి స్టాండ్ కానీ ఈ యొక్క కొండా సుస్మిత ఏం చేశారు, ఎట్టి పరిస్థితుల్లో పరకాల్లో నేనే పోటీ చేస్తా అని చెప్పిన తర్వాత దాని తర్వాత రాజకీయాలు అమాంతం మారిపోయాయి. సో ఇక పరకాల్లో టికెట్ వచ్చే ప్రసక్తి లేదన్న తెలుసుకున్న తర్వాత కొండా సుస్మిత జనసేన నేతలతో టచ్లోకి వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ పగ్గాలు కావచ్చు అండ్ పర్టికులర్గా పరకాల టికెట్ కావచ్చు ఆశించే స్థాయి వరకు ఇప్పుడు ఆవిడ వెళ్ళడం జరిగింది. సో అంటే ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఇప్పటిదాకా కొండా సుస్మిత ఒక మాట చెప్పారు, మేము కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్గా ఉన్నాం, ఇంత ఇది చేసాం, మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఇవ్వలేదు, మా అమ్మకి ఒక మినిస్ట్రీతో సరిపెట్టారు, కాంగ్రెస్ అంటే వారసత్వం కాదు అంటారు, మరి నేను ఇంత పని చేశాను, ఇంతమంది ఫ్యాన్స్ని ఇంతమంది అభిమానులు సొంతం చేసుకున్నా కూడా పరకాల టికెట్ నాకు ఎందుకు ఇవ్వరంటూ కూడా ఆవిడ చాలా కరాఖండిగా ముక్తకంఠంతో మాట్లాడారు. సో దానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు ఏవైనా సరే పర్టికులర్గా
వాళ్ళ పార్టీలో ఉప ఎన్నికలైనా లేకపోతే సాధారణ ఎన్నికలైనా టికెట్లు కన్ఫర్మ్ చేసేది ఢిల్లీ పెద్దలు. సో దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళంతా కూర్చొని పార్టీ సంబంధించిన టికెట్లను కన్ఫర్మ్ చేసే ఏదైతే బాధ్యత ఉందో అది మొత్తం హస్తిన్లో జరుగుద్ది. సో ఇలాంటి నేపథ్యంలో కొండా సుస్మిత తనకి తానే టికెట్ ప్రకటించుకోవడంపై కాంగ్రెస్ అధిష్టానం చాలా అంటే చాలా సీరియస్ అయింది. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక తన రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో ఆగిపోకూడదు. సరే ప్లస్ మైనస్ రాష్ట్రం అంతటా ఫేమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా బీజేపీనో లేదంటే బీఆర్ఎస్లోకి వెళ్తే తన మనుగడకు కష్టం అవుతుంది అనుకున్నటువంటి కొండా సుస్మిత ఇప్పుడు జనసేన వైపు అడుగులేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా టచ్లోకి వెళ్లకుండా ముందు ఆవిడకి కావాల్సిన ఏదైతే ఆల్రెడీ కొండా సుస్మిత జనసేనలోకి చేరతారు అన్న విషయం తర్వాత పవన్ కళ్యాణ్తో ఏదైతే ఈ యొక్క తెలంగాణ జనసేన నేతలు కీలక నేతలు ఉంటారో వాళ్ళంతా కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని వస్తే రానివ్వండి, వద్దు అని చెప్పకండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత కాపు సామాజిక వర్గం కావచ్చు, సో ఆవిడ ఒక అంటే మంచి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత కావడం అండ్ ఎక్కడికైనా వెళ్ళి ప్రాబ్లమ్ని వెంటనే రిజాల్వ్ చేసే ఇది కావచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఆవిడకంటూ ఒక స్కోప్ ఉంది కాబట్టి అలాంటి నేతను అంటే తెలంగాణలో ఎదగబోయే జనసేనకు ఎలా యూజ్ అవుతుందనే దానిపై ఇప్పుడు జనసేన నేతల్లో ఒక కీలక చర్చ జరుగుతోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్లోని ఒక కీలక నేత ఇంట్లో ఈ యొక్క మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో ఈ యొక్క జనసేన లోకి వెళ్ళడం లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా అంటే డైరెక్ట్గా వరంగల్ పగ్గాల లేదంటే ఓన్లీ పరకాల వరకు ఆవిడ పరిమితం అవుతారా అనే క్లారిటీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. సో అంటే ఇదంతా ఎంటైర్ ఎపిసోడ్ చూస్తుంటే ఒక కాన్సెన్సీ టికెట్ కోసం ఆల్మోస్ట్ తెలంగాణ రాజకీయాలు షేక్ అయ్యాయి. ఈవెన్ అంటే ప్రతిపక్షంలోనో లేకపోతే ఇంకే పార్టీలోనో ఉంటే అనుకోవచ్చు, అధికార పక్షంలోనే ఒక రకంగా అంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పరకాల టికెట్ నాదే అని ప్రకటించుకోవడం కావచ్చు, ఒక రకంగా లిటరల్లీ షేక్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో మరి జనసేనలో ఆక్యుపెన్సీ ఉంటుందా? ఈవిడ ఎంతవరకు సర్వైవ్ అవ్వగలరు? ఎందుకంటే జనసేనలో ఆల్మోస్ట్ ధర్మం మారిపోయింది, దేశం ధర్మం కోసం వచ్చింది. సరే ఇంతకుముందు వాళ్ళ పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకెవరన్నా వేరే వేరే అంశాలపైన మాట్లాడేవాళ్ళు. కానీ గత 4-5 ఏళ్లుగా జనసేన పార్టీ వ్యూహం అనేది చాలా క్లియర్గా ఉంది, దేశం కోసం ధర్మం కోసం. సో పర్టికులర్గా దాంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. మరి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలతో పనిచేసినటువంటి కొండా సుస్మిత ఫ్యామిలీ, ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా వర్క్ చేయకపోయినా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ సిద్ధాంతాలని ఆవిడ మొదటి నుంచి చూశారు. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈవిడ జనసేనలోకి సుస్మిత కనుక జాయిన్ అయితే సో ఈవిడ ఎంతవరకు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది? సో ఈ నేతలతో ఇమ్మడగలరా? లేదంటే పర్టికులర్గా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా లాంటి ఒక అంటే సెన్సిటివ్ ఏరియాస్కి ఈవిడిని ఇచ్చేసి ఆవిడని ఇన్ఛార్జ్గా పెట్టేసి ఆ జిల్లాకి ఆవిడని ఇన్ఛార్జ్గా పెట్టేసి అండ్ దాని తర్వాత ఇక ఆవిడతో టచ్ మీ నోట్ లాగా ఉండే అవకాశం ఉంటుందంటారా? మీరు ఏమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జనసేనలోకి కొండా సుస్మిత అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే కొండా ఫ్యామిలీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా సరే ఆ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. ఏ సీఎం ఉన్నా సరే వాళ్ళకు ఉండే ఆ స్థాయి వేరు. సో తెలంగాణ రాజకీయాల్లో పర్టికులర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమదైన ముద్ర వేస్తున్నారు రాజకీయాలు. మరి అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చే కొండా సుస్మిత మరి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై మరి ఇంట్లో వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటిదాకా ఇంట్లో వాళ్ళకి ఈ అమ్మాయికి గొడవ, లేకపోతే ఆ అమ్మాయి మా మాట వినట్లేదు అని చెప్తున్నారు. ఒక్క గారాల పట్టి కాబట్టి ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడతారా, లేదంటే తన రాజకీయ భవిష్యత్తు తనకే వదిలేస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు కొండా సురేఖ్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ కొండా సుస్మితని కంట్రోల్ చేయాలి, లేదంటే ప్యాంపర్ చేయాలి ఏదన్నా అంటే పరకాల టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికే ఇవ్వాలని చెప్పి వీళ్ళు కొండా సురేఖ్ కావచ్చు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం దగ్గర చాలా గట్టిగా మాట్లాడి ఒక భరోసా ఇవ్వాల్సిన సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్లో పరకాలలో ఆ రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా ఒక బహిరంగ సభలో ఆయన అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ
కొండా సుస్మితని పేరు ప్రకటిస్తూ, లేదంటే కొండ ఫ్యామిలీ చెప్పినట్టుగానే మళ్ళీ ఇప్పుడు మేము ఆ అమ్మాయికి టికెట్ ఇద్దాం అనుకుంటున్నాం, రేవూరు ప్రకాష్ రెడ్డికి వద్దు అనే ఇది నిజంగా కాంగ్రెస్ పెద్దల నుంచి కానీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. సో ఇలాంటి నేపథ్యంలో చాలా రియాలిటీ గమనించినటువంటి కొండా సుస్మిత ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాకు రేపొద్దున అప్కమింగ్ ఇన్నాళ్ళు ఉన్నాను, సో అమ్మా నాన్న పేర్లు చెప్పుకుని ఎన్నాళ్ళు ఉన్నా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటూ ఆవిడ ఇప్పుడు జనసేన వైపు వెళ్తున్నారు. నిజంగా మరి జనసేనలోకి కొండా సుస్మిత చేరడం కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేశారు, ఇటు జనసేన నేతలు యాక్సెప్ట్ చేశారు. సో ఆవిడని అంటే ఆవిడ సర్వే అవ్వగలరా పార్టీలో? మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి. కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీస్ రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. కేసీఆర్ని కదా తిట్టిండు కదా కృష్ణ అన్న, ఇంకెంతకంటే ఏం తిడతారు? మొదలైన చెల్లెను దగ్గర తీసుకొని ఆమెను ప్రేమించడం నేర్చుకో.